ఇప్పటికే వర్షాలు పడాలి, వర్షాలు పడని పరిస్థితికి వచ్చింది. కృష్ణా నదిలో నీళ్లు రావడం లేదు, తుంగభద్రలో నీళ్లు రావడం లేదు. మన రాష్ట్రమే కాదు, మన దేశంలో ప్రపంచంలో కూడా ఈ సమస్య వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇనమ్మా ఇను అమ్మాయి నా పక్కన మీకు కొత్తగా నేర్చుకున్నారు ఈ డ్రామాలు. ఆ పక్కనుండు. పోలీసులు మీరు ఎవరైనా సరే ఇవ్వాలంటే ఆ పక్కనుండి నేను తీసుకుంటాను, మర్యాదగా మాట్లాడతాను. అంతేగాని మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తే మాత్రం మంచిది కాదు. మీ వ్యక్తిగత సమస్యల్ని ఇన్నో ఈ పక్కకు రామ్మా, నువ్వు పక్కకు రా, నువ్వు చెప్పింది వినాలి. సమస్య పక్కకు తీసుకుని తెలిపెట్టి నాకు పరిచయం చేయండి. ఎవరు బై ఫోర్స్ తీసుకుపోవద్దండి. ఎవరైనా సరే ఇక్కడ ఏదైనా కాగితం ఇవ్వాలంటే ప్రత్యేకంగా ఇక్కడ కూర్చొని పెడతా, మీరు రండి, మీరు చెప్పిన సమస్యలు ఇంటా పరిష్కార దిశగా ముందుకు పోతానని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సహకరించాలి. ఇలాంటి చేయడం కరెక్ట్ కాదు. గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి చేయకూడదని. ఎక్కడో ఉంటారు, వేరే నియోజకవర్గంలో కూడా ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మధ్యలో లేచి మీటింగ్ కూడా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికే ఈరోజు మీరు చూస్తే అన్ని రిజర్వాయర్లో నీళ్లు తగ్గాయి. అంతేకాకుండా పోయిన సంవత్సరం ఈ సమయంలో 57% రిజర్వాయర్లో నీళ్లుంటే ఇప్పుడు 37% పడిపోయినాయి. ఇంకో పక్క 22% వర్షపాతం తక్కువగా పడే పరిస్థితికి వచ్చింది. దీన్ని కూడా మనం అధిగమించాలి. అందుకే నేను ఒక కార్యక్రమం ఇచ్చాను. ఆ కార్యక్రమం జలధార జలహారతి. నేను మీ జిల్లా కలెక్టర్ని, ఇక్కడే మంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ జిల్లాలో కొలిమిగుండ్ల మండలంలో కేవలం 8 రోజుల్లో 18 కిలోమీటర్లు ఫీడర్ ఛానల్ చేసి 10 చెక్ డ్యాములు పునరుద్ధరించి 1707 ఎకరాలు ఆయకట్టుని స్థిరీకరించారు. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాలి. ఇది జలధార విజయం. ఈ విజయానికి కారకులైన ఆఫీసర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మనం గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు వర్షాన్ని ఇస్తే ఆ నీళ్లన్నీ కిందికి పంపించి మనం కరువు బారిన పడుతున్నాం. అట్లా కాకుండా ఎక్కడ పడిన వర్షపు నీటిని అక్కడే భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. అది చేయగలిగితే కరువు అనే మాట రాదు. ఇది కాకుండా నేను ఆలోచించేది నదుల అనుసంధానం చేసి ఎప్పుడైనా నీళ్లు చాలకపోతే పైనుంచి కూడా వస్తాయి, అన్ని ప్రాంతాలకు కాలువలు వస్తాయి. అదే మన నదుల అనుసంధానం కూడా జరుగుతుంది. ఇంకో పక్క మైక్రో ఇరిగేషన్ కూడా తీసుకొస్తాం. మనం అన్ని ఇలాంటి కార్యక్రమాలు ఆలోచించి ముందుకు పోతా ఉంటే మన రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, గొడ్డలి పార్టీ. అవునా కాదా? గొడ్డలి పార్టీ అనేవాడు చేలిపైకెత్తండి, నేరాలు చేస్తారనేవాడు చేలిపైకెత్తండి. మీరు చూస్తే ఇటీవల కాలంలో ఆ మనమంతా మీ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలని నేను ఆలోచిస్తున్నా. మీకు సంక్షేమం ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తున్నా. మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాను. వాళ్ళు మాత్రం విసుగు విరామం లేకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గాలుగా సమాజాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు రాయలసీమలో ముఠాలుండేటివి. ఈరోజు గర్వంగా చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేసిన వ్యక్తిని నేనే. పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క హైదరాబాద్లో మత కలహాలు ఉండేటివి. మత కలహాలు పూర్తిగా
అణచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు సిద్ధాంతపరంగా నక్సలైట్స్ ఉండేవాళ్ళు, దానివల్ల నష్టం అని చెప్పాను. వినలేదు. వినకపోతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాను. కడాన నన్నే చంపడానికి 2003లో 23 క్లేమోర్ మైన్స్ పెడితే నేను భయపడలేదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. ఇది చరిత్ర. ఇప్పుడు ఆ పార్టీ కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఏది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ప్రజల ఆస్తులకి ప్రాణాలకి రక్షణగా ఉండాలి. ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగాలి. 1924లో ఎక్కడ చూసినా గంజాయి పంట పండించారు, ఏజెన్సీ ఏరియాలో పండించారు, దేశానికి ప్రపంచానికి ఉత్పత్తి చేశారు. డ్రగ్స్ వచ్చాయి, ఎక్కడ చూసినా చెడిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, గంజాయి తీసుకున్న వ్యక్తికి తల్లికి భార్యకు తేడా తెలియదు. తల్లిదండ్రులంటే వాళ్ళు లెక్క పెట్టుకోరు. అలాంటప్పుడు ఇలాంటి వ్యక్తులు వాళ్ళని ప్రోత్సహించి ఇప్పుడు కూడా రౌడీల్ని, గంజాయి బ్యాచ్ని, డ్రగ్స్ సేవించే వ్యక్తుల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించే పరిస్థితి వచ్చింది. ఇక్కడుండే మీరు గుర్తుపెట్టుకోవాలి, 2 ఏళ్లలో ఎక్కడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. అదే వీళ్ళు అధికారంలో ఉంటే శ్రీరాముడి తల తొలగించారు, అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేశారు, దుర్గమ్మ గుడిలో వెండి సింహాల్ని మాయం చేశారు. ఒక్కదానిపైన కూడా చర్య లేదు. నిన్నే ఆదోని శివాలయంలో ఒక యువకుడు ఏకంగా అక్కడ పెట్టి